ఒక రంగా అటు గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్కి కూడా ఒక యుద్ధం లాంటిదే మేడం అది. ఎందుకంటే హైదరాబాద్లో ఈ హైడ్రా వల్ల చాలామంది నలిగారు. అటు పెద్దవాడి దగ్గర నుంచి ఇటు చిన్నవాడి దాకా బాగా నలిగారు. కానీ దాని ప్రభావం ఒకటి ఉండిద్ది. మిగతా అంటే అభివృద్ధి అంటే వానరత్తం మునిగిపోతున్నాయి. సిటీకి ఏం చేసినట్టు కనపడతలేదు కాబట్టి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బాగా హంగామా అనేది ఉంటుంది మేడం. మరి బీఆర్ఎస్ తరపున ఇప్పటి వరకు పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. మరి ఆ ప్లేస్లో వాళ్ళ వైఫ్ పోటీ చేస్తున్నారు, డిక్లేర్ కూడా చేశారు కదా. మరి ఏమైనా సానుభూతి చూపించే ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంది మేడం. ఎందుకంటే అగ్రవర్గాల ఓట్లు కూడా బాగా పడే అవకాశం ఉంది. ఆమె నిలబడితే ఆమెకే అవకాశం ఉండిద్ది. ఎందుకంటే ఒక రకంగా ఎటు చూసినా కానీ కొద్దిగా ఆమెకు అవకాశం ఉంది. అంటే ఒక నాయకుడిగా పోటీ చేయాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, మరి అది లేకుండా ఎలా గెలిపిస్తారు అనుకుంటున్నారు? ఆమెకి రాజకీయ పరంగా బిజినెస్ పరంగా చాలా అవగాహన ఉందని ఒక సమాచారం మేడం. పూర్తిగా మాకు తెలియదు, అయితే ఉంది. మాగంటి గోపీనాథ్ గారి కన్నా కూడా మేడం గారు ఎక్కువగా చేయడం కానీ లేడీస్లోకి వెళ్ళటం కానీ చాలా జరిగినాయి. నియోజకవర్గంలో వాళ్ళ పిల్లలు కూడా తిరిగారంటే వెళ్ళారంటే ఉత్సాహం ఉంది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు తిరిగి ఉంటారు అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది మేడం. అది మరి కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి ఏమైనా గట్టి పోటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే కొద్దిగా ఏంటంటే ఆ కులం, ఇక్కడ రాజకీయం అంటేనే ఒక కులం, ఆ కులంలో కొద్దిగా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లతో ఏమైనా గెలవచ్చేమో అనేది చెప్పలేము. కానీ ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ రెండూ ఉంది కదా, కట్ చేయండి, అధికారం పార్టీ అది రెండూ ఉన్నాయి కదా, రెండూ ఉన్నాయి కాబట్టి ఏదన్నా అవకాశం అనేది ఉందని ఆయన 2 సార్లు ఓడిపోయాడు. పాపం చాలా వచ్చినాయి ఓట్ల పరంగా బాగానే పడ్డాయి. 2 సార్లు పోటీ చేసినప్పుడు ఓట్లు అటు మన ముస్లిమ్స్ తరపున నిలబడిన ఓట్లు పడ్డాయి, ఇటు మామూలుగా ఇండిపెండెంట్గా నిలబడినా కానీ ఓట్లు పడ్డాయి నియోజకవర్గంలో. అదే ఓటు మెజార్టీ ఉండి ఇటు అధికారం పార్టీ ఉంది కదా, ఈ 2 మూమెంట్లతో ఏదైనా గెలిచే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఇంకా సీట్ కన్ఫర్మ్డ్ కాలేదు కాబట్టి చెప్పలేము మేడం. అట్లా మీ తరపున అంటే మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మా పరంగా అయితే మాగంటి గోపీనాథాల ఆవిడ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ హైడ్రా ప్రభావం అనేది బాగా పడింది. దాని ప్రభావం వల్ల ఆమెకే అవకాశం ఉందేమో బీఆర్ఎస్కి. ఏంటంటే ఫ్యూచర్లో బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందనే ఫీలింగ్లోనే ఉండరు తెలంగాణలో ఎక్కువగా. ఆ దెబ్బ పడిద్దేమో అనుకుంటున్నాం మేడం. హైడ్రా వల్ల ఓడించే ఛాన్సెస్ ఉన్నాయి మేడం, అదే మెయినెస్ అయితే. అంటే కాంగ్రెస్ దాని గురించి అదే తీసుకున్నట్టు అనుకోవచ్చా అనే ఫీలింగ్లో ఉంది మేడం. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెయ్యాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది ఇంకా అర్థం కాకే ఇన్నాళ్ళు జరుపుతుంది.